ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావు టాక్స్. అక్యూజ్డ్ ఇది ఒక ఇండియన్ సినిమా అయితే కాదు, యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి చూపించారు. ఆన్లైన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అయితే పర్లేదు ఫ్రెండ్స్, మంచి పాయింట్ తీసుకున్నారు. ఒక క్రైమ్ అండ్ డ్రామా మూవీ. ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అని సింపుల్ క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ లోపు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, కొట్టేశారు కదా. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, సిటీలో ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్లో హీరో అనేది ట్రావెల్ చేస్తాడు. అంతకుముందు ఆ హీరో ట్రావెల్ చేస్తే ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సేమ్ అదే సిమిలర్ డ్రెస్లో, సిమిలర్ ఫొటోస్తో, సిమిలర్ అలాగే ఉంటాడు అన్నమాట హీరోలాగా. అందరు కూడా ఏం చేస్తారంటే హీరోని పాయింట్ ఆఫ్ చేసి అందరూ హీరో ఫొటోస్, హీరో పేరు, హీరో ఫొటోస్ అన్నీ మిక్స్ చేసి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో అన్నిట్లో హల్చల్ చేసి హీరోని పాయింట్ ఆఫ్ చేసి మధ్యలో పెట్టేసి హీరోయిన్ని ఇరికిచ్చేస్తారు హీరోని. ఆ తర్వాత హీరో ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారా లేదా, అసలు హీరో చేశాడా, వేరే ఎవరైనా చేశారా, అసలు ఏం జరిగింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోకుండా సినిమా పర్లేదు ఫ్రెండ్స్, వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు. మంచి పాయింట్ తీసుకున్న స్టార్టింగ్ నుంచి మంచి కరెక్ట్ పాయింట్ స్టార్టప్ కూడా బాంబ్ బ్లాస్ట్ నుంచి స్టార్టప్ చేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు క్యూరియాసిటీ చాలా బాగా బిల్డ్ చేశారు చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొంత వాళ్ళు కూడా మనం వదిలేసిపోతారని చెప్పి చాలా బాగా కనెక్ట్ చేశారు, చాలా బాగా చూపించారు చెప్పాలంటే. ఇంకా సినిమా మొత్తం కూడా వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని అయితే చూడవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.